శ్రీరామచంద్రుడే అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇది ఇవాల్టి మాట కాదు. 1980లో కనసలవలస గ్రామం స్వామివారు వేంచేశారు. యాత్ర చేస్తూ అప్పటికి మాది చాలా కుగ్రామం. తిరుమలకు కూడా ఏ విధమైనటువంటి అలంకారం ఆచ్ఛాదన అవి పూర్వం ఉన్నటువంటి పాత దేవాలయం. స్వామివారు ఉపన్యాసం చెప్తూ, మీరు ఇల్లు కట్టుకోవడం కాదు, ముందర వేణుగోపాలకి ఇల్లు కట్టండి అని ఒక్క మాట అనడంతో ఏడాది లోపల మాకు బ్రహ్మాండమైనటువంటి దేవాలయం తయారైంది. స్వామివారు బయలుదేరి ఊళ్ళోకి వెళ్తుంటే స్వామివారి వెనకాల వానర సైన్యం వెళ్ళినట్టు స్వామివారితో నడవలేకపోయాడు. వచ్చినటువంటి వారందరూ కూడా నిజంగా ఆనాడు ఆ శ్రీరామచంద్రుడు ఎలా ఉండేవాడో అలా ఉన్నారు. అలాగా ఏమిటా అడుగులు వేయడం, ఏమిటా నడవటం అని మా ఊరు వారందరూ కూడా స్వామివారిని చూసి పొంగిపోయారు. మేము ఈ సంకల్పం చేసినప్పుడు మొట్టమొదటిగా ఈ స్వామివారి ఇది కార్యక్రమానికి వచ్చి తీరాలి, అదైతేనే మాకు సంకల్పం పూర్తయినట్టు అవుతుంది అని భావన చేశాం. స్వామివారిని కొంచెం 2 సార్లు 3 సార్లు ఇబ్బంది పెట్టాం. మా రాజుగారు, మా పుస్కీ మాస్టర్ వీళ్ళందరూ కూడా వారిదే ఉంటుండగా మళ్ళీ వెళ్ళి ప్రార్థించాం. ఏమో భగవంతుడు ఏం చేస్తాడో అన్నారు స్వామివారు. భగవంతుడి మీద మీరు పెట్టారు కనుక మాకు అయిపోతుంది. ఎందుకంటే రామచంద్రుడు కదా అక్కడ ఉన్నటువంటి వాడు, ఆ ధైర్యం మా స్వామివారిని తీసుకొస్తారు అని. నిజంగా 108 రోజుల సంకల్పంతో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ శ్రీరామాయణ మహాయజ్ఞం స్వామివారి రాకతో పరిపూర్ణం అయిపోయింది. ఇంకా మేము ఎక్కువ మాట్లాడుకోండి, స్వామివారే నపాల కృష్ణమాచార్య స్వామివారు ముందర సంభాషిస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అంతా కలిసి అంటే అది భగవంతుడు కూడా చాలా ప్రీతి కలుగుతుంది. భగవంతుడి అందమైన పేరు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు జగదాచార్యులు అస్మదాచార్య చరణులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీచరణ సన్నిధిలో సాష్టాంగ ప్రణతి సమర్పించుకుంటున్నాను. ఇంతమంది స్వాములు ఒక చోట చేరి వాల్మీకి రామాయణాన్ని స్వామికి వినిపిస్తున్నారు. ఒక ఇతిహాస శ్రేష్టమైనటువంటి గ్రంథం, ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. అలాంటి మహనీయులైనటువంటి స్వాములు అందరూ కూడా దాసోహములు. చక్కటి కార్యక్రమం చేయాలి పెరుమాళ్ళ సన్నిధానంలోని యాజమాన్యం వహించినటువంటి మహనీయులందరూ కూడా నమస్సుమాంజలు. రామచరిత్ర అంటేనే అది మన అందరికీ చెందినటువంటి విషయం, మానవ జాతికి అందరికి కూడా సంబంధించినవి. రాముడి చరిత్రను చూసి, ఆయన నడవడికను చూసి, ఆయన యొక్క రూప సౌందర్యాన్ని చూసి ఆనాడు మనుషులే కాదు తిర్యక్ యోనిగతాశ్చాపి సర్వే రామం అనువ్రతా అని వాల్మీకి బాలకాండలోని చాలా అందంగా చెప్తాడు. మనకి తిర్యక్ జాతులు పుట్టినటువంటి వాటి కూడా ఒక సహజమైనటువంటి ప్రేమ స్నేహం రాముడు అంటే వాటికి కలిగింది. అది వెనక అనుసరించే రాముణ్ణి. రాముడు అంటే అలాంటి వాడు. ఆయన పేరు అంటే మన జాతికి చాలా ప్రియమైనటువంటి పేరు. రాముడి పేరుతోటే మనకి ఏదైనా ఆరంభం అవుతుంది. రామ చరిత్ర పుట్టింది ఉత్తరం వైపు అయినా అలాంటి రామాయణానికి సరి అయినటువంటి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి మహనీయులు మన వైపు నుంచి మన పూర్వాచార్యులు. తర్వాత మనకి తెలిసినటువంటి సమయంలో ఆ రామనామ వైభవాన్ని, రామ చరిత్ర వైభవాన్ని హిమాలయాల వరకు వ్యాపింపజేసినటువంటి మహనీయులు మనకి పూజ్య ఆచార్య చరణులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు, పెద్ద జీయర్ స్వామివారు.
108 రామకృతుల్ని వారు సంకల్పించి విజయ స్తంభాలుగా రామ వైభవానికి విజయ స్తంభంగా ఈనాటి కూడా సాక్షిగా వారు సెంట్రల్ జైల్లో కావచ్చు, కాశీ హిందూ విశ్వవిద్యాలయాల వంటి స్థానాల్లో కావచ్చు, ముక్తినాథ్ లాంటి క్షేత్రంలో కావచ్చు, బదరికాశ్రమం కావచ్చు, ఇలా ఒక అద్భుతమైనటువంటి సంకల్పం చేసి వారు ఆ రామనామం అనేటువంటి వైభవాన్ని ఒక అఖండమైనటువంటి దీపంతో నిత్య హోమాలతోటి పారాయణతోటి వారు లోకం ఇలా వ్యాపింపజేసినటువంటి చరిత్రని కాలం కొంత గడిచిన మనం పునః స్మరించుకోవలసినటువంటి అవసరం ఎంతయో ఉంది. అలాంటి మహనీయులు మనకి మార్గదర్శకులు అవుతారు. అలాంటి